హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవీసా ఫుడ్. నేను మీ హారిక. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వినాయక చవితి స్పెషల్ స్వీట్ జిల్లేడుకాయలు. ఈ రెసిపీని సింపుల్, పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ జిల్లేడుకాయల లోపల స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు తరిగిన బెల్లం వేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కదుపుకుంటూ బెల్లం మొత్తం కరగనివ్వాలి. 2 to 3 మినిట్స్కి బెల్లం కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. బాగా దగ్గర పడాల్సిన అవసరం లేదు. మనం రోల్ చేసుకోవడానికి వస్తే సరిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టఫింగ్ని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ పై లేయర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. రవ్వ మెజర్ చేసుకున్న కప్తో 3 కప్స్ ఆల్రెడీ మెజర్ చేసి బౌల్లో పెట్టుకున్నాను. ఆ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ 1 కప్ హోమ్ మేడ్ బియ్యం రవ్వ వేసుకోవాలి. గరిటె పెట్టి కదుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బియ్యం రవ్వ ప్రిపేర్ చేయడం కోసం బియ్యం కడిగి క్లాత్ పైన 2 అవర్స్ ఆరబెట్టాలి. ఎండలో అవసరం లేదు. ఆరబెట్టిన బియ్యంని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోవక్కర్లేదు. కొద్దిగా పిండి రవ్వ మిక్స్ అయినట్టుగా ఉంటేనే జిల్లేడుకాయలు చేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కదుపుకుంటూ కుక్ చేసుకుంటే ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ముందే రెడీగా పెట్టుకున్న స్టఫింగ్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా షేప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చెయ్యిని తడి చేసుకుని పిండిని తీసుకుని రౌండ్గా బాల్ చేసి ఇలా ఇంకొక చెయ్యి పైన వాటర్ అప్లై చేసి ఈ బాల్ని ఫ్లాట్గా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుని స్టఫింగ్ని మధ్యలో పెట్టి క్లోజ్ చేస్తూ ఎక్స్ట్రాస్ని ఇలా రిమూవ్ చేసి స్టఫింగ్ని బయటకు రాకుండా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా షేప్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి జిల్లేడుకాయలు 14 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మిగిలినవి తయారు చేయడం చూపించలేదు. ఇలా తయారు చేసుకున్న జిల్లేడుకాయల్ని స్టీమ్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకుని అవి బాయిల్ అవుతున్నప్పుడు గిన్నెని ఈ కడాయిలో ప్లేస్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని లిడ్ ఓపెన్ చేసి బౌల్ బయటకు తీసుకుని జిల్లేడుకాయల్ని చల్లారిన తర్వాత మాత్రమే బౌల్ నుండి ప్లేట్లోకి తీసుకోవాలి. వినాయకుడికి నైవేద్యంగా పెట్టే జిల్లేడుకాయలు తయారైపోయాయి. ఈ వినాయక చవితికి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.